హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము బిఎస్ఎన్ఎల్ ఓఎల్టీలో ఎస్ఎన్ఎంపిని ఎలా ఎనేబుల్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. దానికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే ఓఎల్టీని అయితే లాగిన్ చేద్దాము. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి నేను లాగిన్ అయితే చేస్తున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనం ఎస్ఎన్ఎంపిని ఎనేబుల్ చేయాలంటే రెండు రకాలుగా చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ మేనేజ్మెంట్ దగ్గర ఇక్కడైతే ఐపీస్ అయితే యాడ్ చేస్తారు. అది కూడా కరెక్టే. కాకపోతే మనం పర్ఫెక్ట్గా చేయాలంటే జస్ట్ ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే స్టాటిక్ ఐపీ దగ్గర రూట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ రూట్ అని చూసారా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్టాటిక్ రూట్ అని చూసారా, ఈ స్టాటిక్ రూట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐపీస్ అయితే జాగ్రత్తగా చూడండి, నేను మీకు జూమ్ చేస్తాను కావాలంటే. ఏపీస్ అయితే మీరు సేమ్ యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. కింద గేట్వే ఉంది చూసారా, ఈ గేట్వే ఏదైతే ఉందో మీరు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ని మీరు నెట్వర్క్లో కాన్ఫిగ్ చేసేటప్పుడు ఏదైతే గేట్వే ఇచ్చారో ఆ గేట్వే అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఈ ఓఎల్టీకి వచ్చేసి ఇది ఇచ్చాను 10.215.253.1 దీని యొక్క గేట్వే అనమాట. సో ఈ గేట్వేని మనం పింగ్ చేసి చెక్ చేసుకుంటాం కాబట్టి సో ఈ గేట్వేనే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మిగతా అంతా సేమ్ ఉంటుంది ఏ ఓఎల్టీకైనా. సో అదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఐపీస్ అయితే జాగ్రత్తగా చూడండి, నేను వన్ బై వన్ చాలా స్లోగా అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం 172 సిరీస్ అయితే ఎంటర్ చేద్దాము. సో చూడండి, ఒక దాంట్లో వచ్చేసి సబ్నెట్ మాస్క్ అయితే మారుతుంది అనమాట. ఒక దానికి వచ్చేసి /24 సబ్నెటే ఉంటుంది. /24 అంటే మీకు సబ్నెట్ వచ్చేసి 255 అని వస్తుంది. /25 అంటే ఏమొస్తుంది అంటే 255 అయితే వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఐపీస్ అయితే ఎంటర్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి ఐపీస్ నేను ఏమి ఎంటర్ చేస్తున్నానో, కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను 172 సిరీస్ అయితే యాడ్ చేస్తున్నాను. 172.30.60 అండ్ డెస్టినేషన్ మాస్క్ వచ్చేసి /24 అనమాట. /24 అంటే 3 255 ఒక 0 అయితే వస్తుంది. అండ్ గేట్వే వచ్చేసి ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను చూసారా, అంటే ఇంతకుముందు మనం ఓఎల్టీని ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏదైతే గేట్వే యాడ్ చేసుకున్నామో ఆ గేట్వేని అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో నేను గేట్వే కూడా ఇస్తున్నాను 10.215.253.1. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. అండ్ సెకండ్ కూడా చూడండి, సెకండ్ కూడా ఐపీ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ 172.30.22.0 దీనికి వచ్చేసి /25 అనమాట సబ్నెట్ మాస్క్. సో దీనికి వచ్చేసి సబ్నెట్ మాస్క్ మారుతుంది అనమాట. చూడండి 255.255.255.128. ఓకే, గేట్వే వచ్చేసి కామన్ అనమాట 10.215.253.1. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇంకొక ఐపీ ఉంటుంది, అది కూడా యాడ్ చేద్దాం మనం. సో అది వచ్చేసి 10.35.9.0 దీనికి సబ్నెట్ మాస్క్ /24. సో 255.255.255.0 గేట్వే వచ్చేసి నార్మల్ 10.215.253.1. ఓకే, సో ఇలా అయితే ఐపీసీ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ స్టాటిక్ రూట్లో. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి అయితే రండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చిన తర్వాత లాగిన్ మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాగిన్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, జస్ట్ ఇదైతే క్లీన్ చేసేయండి, మొత్తం ఫ్రెష్గా చేద్దాం మనం. సో పర్మిట్ అనేది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మనము ఎస్ఎన్ఎంపీని చేద్దాము. ఎస్ఎన్ఎంపీకి వచ్చేసి సోర్స్ ఐపీ అయితే ఇద్దాము, సేమ్ ఇంతకుముందు ఇచ్చాం కదా. సో అదే ఇవ్వాల్సి వస్తుంది. సో 172.30.60.0 ఇది నేను అక్కడ ఫస్ట్ ఎంటర్ చేసాను కదా, అదే ఐపీ అనమాట. సబ్నెట్ మాస్క్ /24 అయితే ఇద్దాము. /24 అని నేను మీకు ఎందుకు చెప్తున్నానో చూడండి, ఇప్పుడు ఇది మీకు కనపడుతుంది ఇక్కడ. సో నేను చూడండి /24 చెప్పాను కదా, నేను సబ్నెట్ మాస్క్ 3 255.0 ఎప్పుడైతే ఇచ్చాను ఇక్కడ /24 ఐపీ మాస్క్ అయితే యాడ్ అయిపోయింది. సో దానికోసం నేను /24/25 అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు /25 అయితే యాడ్ చేద్దాము. సేమ్ పర్మిట్ అయితే సెలెక్ట్ చేయండి, ఎస్ఎన్ఎంపీ సెలెక్ట్ చేయండి, ఐపీ అయితే ఎంటర్ చేద్దాం 172.30.22.0 కింద సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.128. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇందాక 3 255.0 ఇస్తేనేమో /24 వచ్చింది, 3 255 లాస్ట్లో 120 ఇస్తే /25 అయితే వచ్చింది. సో ఇది అనమాట /24 అండ్ /25కి డిఫరెంట్ అనమాట.
తర్వాత ఇంకోటి కూడా మనం యాక్సెస్ చేయాల్సి వస్తుంది, టెల్నెట్ అనమాట. సో పర్మిట్ అయితే సెలెక్ట్ చేద్దాం, టెల్నెట్ సెలెక్ట్ చేద్దాం, దీనికి కూడా ఐపీ అయితే ఇచ్చేద్దాం 10.35.9.0, దీనికి /24 అనమాట. ఓకే, యాడ్ అయితే క్లిక్ చేద్దాం. సో చూడండి, 2 SNMP ఇచ్చాను, 1 టెల్నెట్ అయితే ఇచ్చాను. సో ఇది అనమాట. ఇలా ఎంటర్ చేస్తే మీకు SNMP కాన్ఫిగరేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక తీవ్రాలో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. సో ఈరోజు మనం BSNL OLTలో SNMPని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.